ఇంకొక అంశం చెప్పి ముగించి మీకు కొన్ని స్లైడ్స్ చూపెడతాను. ఈ చివరి అంశం ఏమిటి అంటే, బుద్ధుడి పేరు ప్రఖ్యాతులు దేశ దేశాల్లో వ్యాపించుతున్నాయి. ఆ తండ్రి ఏమో కొడుకును చూద్దామని శుద్ధోదనుడు ఒక్కసారి మన రాజ్యానికి రావాలి అని వార్తాహరులను పంపుతున్నాడు. వీళ్ళు పోయినోడు పోయినట్టు అక్కడే అటాచ్ అయిపోతున్నారు. బౌద్ధ దీక్ష తీసుకోవడం, భిక్కు సంఘంలో చేరడం, అక్కడే ఉండటం. ఎవడు వెనక్కి తిరిగి రావట్లే. ఇదేంది ఇట్లా అయిపోతుంది అంటే అంతగా ఆకర్షింపబడ్డారు వాళ్ళు ఆ నైతిక జీవనం పట్ల, ఆ సత్య మార్గం పట్ల, ఆ రుజువర్తనం పట్ల. తర్వాత గట్టిగా పిలిచారే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడ చేరితే తర్వాత చేరుదు కానీ నాకు ఇక్కడ సమాచారం అందించిపో అంటే, అయ్యా సరే అట్లాగే అని వీడు పోయి, మీ నాన్నగారు ఇట్లా మీకోసం చూస్తున్నారు, మీరు రావాలి అంటే, సరే నేను వస్తున్నాను అని బయలుదేరాడు. వీడు తీసుకొనే వచ్చాడు. చివరికి వీడు 15ఓడో మరి 20ఓడో ఎన్నోడో నెంబర్ తెలియదు కానీ తీసుకొని వస్తుంటే వీడు ముందు కబురు పెట్టాడు, సిద్ధార్థుడు వస్తున్నాడు మన రాజ్యానికి, అంత పట్టణానికి ఆహ్వానాలు పలకండి అంటే పెద్ద పెద్ద ద్వారాలు పెట్టి, తీరా ఏంది ఆయన వచ్చేది అమావాస్య చీకటి రోజు. ఎట్లా ఆహ్వానించటం అంటే, దీపాలు పెడదామని పురవీధుల నిండా దీపాలు పెట్టి, దీప ఆవళి అంటే దీపాల తోరణం, అదే దీపావళి అయింది మనకు. నరకాసురుడు, సత్యభామ అవన్నీ కట్టుకథలు. నిజమైన దీపావళి ఏమిటి అంటే, బుద్ధుడు జ్ఞానోదయమైన తర్వాత తన రాజ్యానికి తిరిగి వస్తున్నప్పుడు, ఆ రోజు అమావాస్య చీకటి కాబట్టి పుర ప్రముఖులందరూ దీపాలు వెలిగించి ఆయనకు ఆహ్వానం పలికారు. అది దీపావళి అంటే. మా వాడికి జ్ఞానం వచ్చింది, జ్ఞానోదయమైంది అని సింబల్. అందుకే కదా బుద్ధుడు ఏం చెప్పాడు, నువ్వే దీపానివిగా అన్నాడు. అప్ప దీపోభవ అన్నాడు. సరే అదంతా అయిందండి. ఇంకా నేను కట్ షాట్ చేస్తున్నాను. ఆ సభలో కానీ పురవీధుల్లో కానీ వేడుకలు అవన్నీ జరిగాయి. అందరూ వచ్చి చూస్తున్నారు. యశోధర మాత్రం అక్కడికి రాలేదు, రాజసభలోకి రాలేదు, కొడుకు రాలేదు. ఈయన గుర్తొచ్చి అడిగాడు. అడిగితే వాళ్ళు అంతఃపురంలోనే ఉన్నారు, మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు రాలేదయా అంటే, ఆమెకు కోపం. ఏమిటి కోపం? నన్ను ఇంతగా ప్రేమించేవాడు నాకు చెప్పకుండా ఎందుకు పోయాడు? నాకు చెబితే నేనేం అడ్డుపడేదాన్నా? ఆయన మార్గానికి ఏమన్నా అడ్డుపడేదాన్ని కాదు కదా, సహకరించేదాన్నే కదా. సరే ఆయన దృష్టిలో ఏంటి అంటే, బంధాలన్నీ తెంపుకొని పోతున్నప్పుడు ఇంకా ఇవన్నీ సంభాషణలు ఎందుకు అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కోణం ఆయనకు వేరే ఉంది. ఈమె ఏంది భార్యగా నాకు చెప్పిపోతే, నాకు నా అబ్బాయి వీడు పెద్దోడైపోయాడు, అప్పుడు చిన్నోడు ఇప్పుడే పెద్దోడయ్యాడు, 10 ఏళ్ళు ఎంతో అయ్యాడు అని ఆమె. సరే వచ్చి ఏ జ్ఞాన మార్గం చెప్తాడో ఏం చెప్తాడో అంటే, అంతఃపురంలో ఉంది అంటే ఈయనే అంతఃపురంలోకి పోయాడు. పోయి ఎప్పట్లాగే భిక్షాందేహి అన్న. చూడండి, ఆయనకు అందరూ ఒకటే, తండ్రి, భార్య, కొడుకు, ఇతర మనుషులు అందరూ ఒకటే, మనుషులందరూ సమానులే అనుకున్నప్పుడు ఆయన. అప్పుడు యశోధర ఏం చేసిందంటే, ఆ కొడుకు చేయి తీసుకొని పోయి తండ్రి చేతిలో పెట్టి స్వీకరించండి అని పెట్టింది. నీకు వేయగల భిక్ష వీడేను, ఈ రాహుల్ని తీసుకోండి.
అది అక్కడ జరిగింది. రాహుల్ కూడా తర్వాత బౌద్ధ దీక్ష తీసుకుంటాడు, బౌద్ధ భిక్కుగా తన తండ్రిని అనుసరిస్తాడు. సరే, అది వేరే కథ. ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈమె అంతర్మథనం, తనలో తాను మదనపడి, అంతటి మహాత్ముడు నా దగ్గరికి వస్తే నేను అంత నిర్దయగా ఆ కొడుకును, అది ఎవడైనా చేస్తాడు, తల్లి తండ్రి చేతిలో కొడుకును పెట్టడం గొప్ప విషయం ఏమి కాదు కదా, నేను అంత మామూలుగా ప్రవర్తించానేమిటి అని ఆమె ఆలోచించుకొని మళ్ళీ కొంతకాలం తర్వాత బుద్ధుడు ఎక్కడున్నాడో ఆ అరణ్యాల్లోకి పోయి ఎదురుగా కూర్చుంటుంది. కూర్చొని నేను కూడా దమ్మదీక్ష తీసుకోవాలి, మీరే నాకు దమ్మదీక్ష ఇవ్వాలి అంటే ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. నీకు ఇక్కడ నీ సిద్ధార్థుడు దొరకడు, నీ సిద్ధార్థుడు ఇక్కడ దొరకడు మరి అంటే ఆమె అంటది తెలిసే వచ్చాను. మరి బుద్ధ దీక్ష అంటే చాలా కఠిన నియమాలు ఉంటాయి, రాజభోగాలు, రాజ సదుపాయాలు అక్కడ ఇన్నేళ్ళు ఉన్నదానివి, మరి ఇవి చేయటం చాలా కష్టం, ఆలోచించుకో అంటే ఆమె 2 మాటలు చెప్తుంది. ఏంటి అంటే, ఎవరి ముఖం చూసి, తేజోవంతమైన ముఖం చూస్తే భగవంతుడి దర్శనం అయింది అని అనిపిస్తుందో నేను అక్కడికి వచ్చాను. ఏ స్థలానికి పోతే మన తల మనకు తెలియకుండానే అక్కడ ఎవరి పాదాల మీద అయితే మోడ్చి శ్రద్ధగా నమస్కరిస్తామో అదే తీర్థస్థలం. అందువల్ల నా భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, నా తీర్థస్థలము ఇక్కడే ఉంది అంటే అప్పుడు ఆయన మరి నీ గతాన్ని ఏం చేస్తావు అని ఒక ప్రశ్న వేస్తాడు. ఆమె చెప్తుంది, నా గతం ఒక స్వప్నం, ఈరోజు ఇప్పుడు ఈ క్షణం ఇది యథార్థం, నేను దీన్ని స్వీకరిస్తున్నాను, నేను ఈ యథార్థాన్ని అర్థం చేసుకున్నాను అనగానే ఆమె మాటలకు ఆయన సంతోషపడి ఆ పక్కకున్న వేరే భిక్షుకి ఉంటే ఈమెకు దమ్మదీక్ష ఇవ్వటానికి ఏర్పాట్లు చేయండి అని చెప్తాడు. అప్పుడు యశోధర, స్వామి స్వయంగా మీరే నాకు ఇప్పించాలి అని అడుగుతుంది. మళ్ళీ నేనే ఇస్తాను, ఇంకొక మాట చెప్పు నాకు, మరి నీ ఆలోచనలు వేరే ఉంటాయి కదా, మరి మీ ఆలోచనల్ని ఎట్లా నువ్వు అదుపులో పెట్టుకోగలుగుతావు అని ఇంకొక ప్రశ్న వేశాడు. మీరే చెప్పారు కదా, ఆలోచనలు మంచివి చెడ్డవి ఏమైనా తిరుగుతూ ఉండొచ్చు, వాటి వల్ల ప్రమాదం లేదు, మంచి ఆలోచనలకు మంచి కార్యాలు ఏవైతే మనం చేస్తున్నామో అవే నిలబడతాయి అని మీరు చెప్పారు. మీరు చెప్పిన దాన్నే నేను స్వీకరించాను, మీరు చెప్పిన మంచిని నేను స్వీకరిస్తాను. నా ఆలోచనల లోపల ఏవైనా ఉండొచ్చు, వాటి వల్ల ఈ బౌద్ధానికి ప్రమాదం లేదు, నాకు ప్రమాదం లేదు, మీకు ప్రమాదం లేదు. ఆ మంచి ఆలోచనలు, మంచి కర్మలు, సత్కర్మలు మనం చేయబోయేవి ఏవైతే ఉంటాయో సమాజంలో వాటికే విలువ ఉంటుంది అని మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది, దాన్ని స్వీకరించటానికే నేను వచ్చాను అని చివరగా ఈ మాట కూడా చెప్పిన తర్వాత ఆయన సంతుష్టుడై, సరే దమ్మదీక్ష నేనే స్వయంగా నీకు ఇప్పిస్తాను అని ఒప్పుకుంటాడు. ఆ రకంగా
యశోధరకు దమ్మదీక్ష ఇస్తాడు.